టాపిక్ బట్ నేను ఓన్లీ బాడీ బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనుకుంటున్నా. ఎస్పెషలీ 16-17 తర్వాత గ్రోత్ హార్మోన్ చాలా ఉంటుంది మన బాడీలో. ఇటువంటి స్టెరాయిడ్స్ డ్రగ్స్ తీసుకునే అవసరం లేదు. ఇక్కడ మీరు ఛాంపియన్స్ అందరూ చూస్తే న్యాచురల్గా బిల్డ్ చేశారు బాడీ. సో కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ ట్రైనర్స్ తోటి వెళ్తే యూ కెన్ బిల్డ్ అ గ్రేట్ అథ్లెటిక్ ఫిజిక్. సో నేను యువత చెప్పాల్సింది, షార్ట్ కట్స్ తీసుకుని మీ హెల్త్ పాడు చేసుకోవద్దు, అసలు అవసరమే లేదు. న్యాచురల్గా చేసి అందంగా ఉండి హ్యాపీగా ఉండండి, అదే చెప్పాను. ప్రభుత్వం డెఫినెట్గా నా వంతున నేను మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఉన్న గవర్నమెంట్స్ని బాడీ బిల్డింగ్ అనే దాన్ని ఒక స్పోర్ట్, అది ఒక గ్లోబల్ స్పోర్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అన్ ఒలింపిక్ స్పోర్ట్. ఒలింపిక్స్లో క్రికెట్ లేదు కానీ ఒలింపిక్స్లో పవర్ లిఫ్టింగ్ ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఒలింపిక్ స్పోర్ట్. దాన్ని గుర్తించి ఇక్కడ కంపీట్ చేసే అథ్లీట్స్కి వాళ్ళకి ఏదైనా సరిపోయేలాగా స్పాన్సర్షిప్ కానీ హెల్ప్ కానీ అందివ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మన ఇండియాలో దీనికి వాల్యూ లేదు కానీ గ్లోబల్లీ బాడీ బిల్డింగ్కి చాలా ప్రెస్టీజ్ ఉందంట. అక్కడ గ్లోబల్గా గెలిచిన ఛాంపియన్స్కి కోట్ల ఆదాయం, కోట్ల ఫ్యాన్స్, చాలా సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తుంది. ఇక్కడ మనం క్రికెట్ స్టార్స్కి ఎలా ఇస్తామో అలాగా ఆర్నాల్డ్ లేకపోతే రానీ కాల్మెన్ ఇలా చాలామంది ఉన్నారంట. వాళ్ళందరికీ అటువంటి రెస్పెక్ట్ వస్తుంది. కానీ ఇండియాలో బాడీ బిల్డర్ అయ్యాక, మన ఇండియాలో ఒకడు బాడీ బిల్డర్ అయ్యాక ఏం అవ్వడు, వాడికి ఏం స్టార్టం ఉండదు. మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ బాడీ బిల్డర్ ట్రైన్ చేసుకుంటాడు. సో ఐసీఎన్ లాంటి ఈవెంట్స్ తోటి అది మారాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఒక ఫిట్నెస్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇండియాలో. ఇంకా ముందుకు సాగే కొద్దీ ఈ ఫీల్డ్ నుంచి కూడా వచ్చే ఛాంపియన్స్ సొసైటీలో స్టార్స్ కింద చూస్తారు, వాళ్ళు కూడా గౌరవం వస్తుందని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. అవును అవును, అదేనండి. నేను ఫస్ట్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమని అనుకున్నా, మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాలే కదా, టోటల్ ఇండియాలోనే బాడీ బిల్డింగ్ అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటారు అన్న ఒక మిస్కన్సెప్షన్లో ఉంది. కానీ ఈ ఐసీఎన్ అన్న కాంపిటీషనే దానికి సమాధానం. ఐసీఎన్ అంటే ఐ కంపీట్ న్యాచురల్. సో నేను అన్నట్టు ఇక్కడ బాడీ బిల్డర్స్ ఊరికే నేను బిల్డ్ చేస్తాను న్యాచురల్గా, నేనేం గుచ్చలేదు అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరంట. టెస్టులు చేయాలి, వాళ్ళు ప్రూఫ్ చేయాలి, చూపించాలంట. చూపిస్తేనే అవుతుంటుంది. తరుణ్ కూడా ఒక 4 months బ్యాక్ యూరిన్ టెస్ట్ అన్నీ ఇచ్చి శాంపుల్లో పాస్ అయితేనే అతను ఒప్పుకున్నారంట. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ చాలా విషయాల్లో మిస్కన్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది తీసుకుంటే అదొకటి. న్యాచురల్గా చాలామంది అందమైన ఫిట్ బాడీస్ తయారు చేయగలుగుతున్నారు, అది అవుద్ది. అండ్ ప్లస్ నేను చెప్పినట్టు మన ఇండియన్ బాడీలకి మనకి పొట్టలు వస్తాయి, బొజ్జలు వస్తాయి తప్ప కండలు రావు. అవన్నీ మిత్. కరెక్ట్ ట్రైనింగ్, కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే వస్తుంది. క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్ తయారు చేసాం, వాలీబాల్లో, టేబుల్ టెన్నిస్, వాటిలో బ్యాడ్మింటన్లో వరల్డ్ ఛాంపియన్స్ తయారు చేసాం, జావెలిన్ త్రోలో వరల్డ్ ఛాంపియన్స్ తయారు చేసాం. బాడీ బిల్డింగ్లో ఎందుకు చేయగలం, న్యాచురల్గా అవుద్ది. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అథ్లీట్కి కోచ్ ఎంత ఇంపార్టెంట్ సార్ మీరు చెప్పండి, బికాస్ యాజ్ యు ఆర్ ఆల్సో an athlete and as well as you have a coach, what importance would it be, and as we do have the coach give a coach how important it is. See, ఒక సామెత ఉంది కదా, లైక్ 1 guru is equal to 1000 books అని. ఇట్స్ ద సేమ్ థింగ్. నువ్వు ఎన్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసినా, నువ్వు ఎన్ని బుక్స్ చదివినా, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్ నుంచి వచ్చే నాలెడ్జ్ని యూ కాంట్ బైపాస్ ఇట్ త్రూ ఫ్రీ కోర్సెస్ ఆర్ యూట్యూబ్ వీడియోస్, బికాస్ ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్. ఇట్స్ లైక్ అ డాక్టర్. నువ్వు ఎంత నీకు చాట్ జీపీటీలో ఆన్సర్స్ వచ్చినా, నువ్వు ఒక డాక్టర్ నుంచి వచ్చే ప్రిస్క్రిప్షన్, డాక్టర్ నుంచి వచ్చే అండర్స్టాండింగ్ వేరు. సో ఇనిషియల్గా ఓకే, బడ్జెట్స్ లేవు, డబ్బులు లేవు, ఐఎమ్ అ స్టూడెంట్, ఐఎమ్ యంగ్ అన్నప్పుడు టు స్టార్ట్ ఆఫ్ ఇన్ బాడీ బిల్డింగ్, ఎస్ యూ కెన్ గో త్రూ ఆన్లైన్. బట్ if you want to get to competition tier, if you want to build a top physique naturally, you have to go to a coach, you have to go to an experienced person, because దీనికి చాలా కాంపిటెన్స్ ఉంటాయి. ఒకటి డైట్ అండ్ న్యూట్రిషన్, ఇంకోటి ట్రైనింగ్, ఇంకోటి రెస్ట్. సో there are 3 components which an athlete has to get right before he can make a competition physique. And rest అంటే వచ్చి పడుకోవడం కాదు, ఏ మసాజ్ చేసుకోవాలి, ఎలాంటి చేసుకోవాలి, ఏ మజిల్కి ఎలాంటి స్ట్రెచింగ్ చేయాలి, దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్ట్. So all of this knowledge can only come through a proper coach. So finding మన ఇండియన్ సంస్కారాలు కూడా కరెక్ట్ అయిన గురువు పట్టుకుంటే ఏ విషయంలో అయినా మనం చాలా ఎదగచ్చు అంటారు కదా, అలాగే సేమ్ థింగ్ బాడీ బిల్డింగ్ కూడా. ఓన్గా మీరు డయాగ్నోస్ చేసుకోవద్దు. ఇట్స్ బెటర్ యూ ఆల్వేస్ గో టు సంబడి హూస్ ఆల్రెడీ డన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.